కాదు, ఒక మనిషి అగైనిస్ట్ గా పోటీ చేస్తే ఇన్ని జరుగుతున్నాయి వెనకాల. ఇది ఎవిడెన్స్ కాదో లేదో చూడండి ఒకసారి, ఊరిలో కెమెరా పట్టుకొని. అప్పన్న నా ఇంటికి వెళ్ళాడో లేదు చూడండి. వాళ్ళకున్న 8 ఎకరాలు కూడా నీటికి నాట్లు వేసారో లేదు చూడండి. వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు. నేను అదే చెప్తున్నా, అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరాపు అప్పనని నేటికి 14-15 నెలలు అయింది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు. 2 అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు. బయట బతుకుతున్నారు వాళ్ళు, తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు, వరిస్సలో ఉంటున్నారు. ఇది వాళ్ళ రౌడీజం. దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళ రౌడీలే? ఎవడు రౌడీ? అచ్చెన్నాయుడు రౌడీయా, దువ్వాడ శ్రీనివాస్ రౌడీయా? ఏదో నాకు తోచిన విధంగా అప్పను నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఎన్నాళ్ళు నిలబెడతాం? బయట ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎప్పుడు రోజులు మారుతాయో తెలియదు. వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా, 1.5 కాలంలో. మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు? మనకు తోచింది మేము చేస్తూ అలాగా కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమో తీయమని ట్రాక్ వెళ్ళండి ఒకసారి. వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో, కింజరాపు అప్పన్న ఎక్కడున్నాడు నామినేషన్ వ్యక్తి వచ్చి వెనకండి, తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్సీపీ నుంచే కదా ఆయన చేసింది, మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి? రూలింగ్ లో లేక అందరికి కేసులు, అరెస్టులు, జైలు అయితే ఏం చేస్తాం? అని జైలు అంటే గుర్తొచ్చింది, ఉద్యమం టైంలో మీరు కూడా 63 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా. సో అప్పుడు ఆ జైలు జీవితం అనేది మీకు ఏం నేర్పించింది? నాకు అంతవరకు చాలా రిచ్గా, చాలా దర్జాగా జీవితం పోయేది నాది. అసలు ఆకలి అంటే, కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు. పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను అలాగే పెంచారు. మా ఫాదర్ రైల్వేస్ లో సెక్షన్ ఇంజనీర్. మేము 4 అన్నదమ్ములు, 2 చనిపోయారు. 6 అన్నదమ్ములు, చెల్లెళ్ళు అక్కడ లేరు. వాళ్ళిద్దరు చనిపోయారు, 4 ఉన్నాం. నాలుగోవాడు కూడా చనిపోయాడు, 3 ఉన్నాం. దర్జాగా బ్రతికాం. తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను. ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాం తప్ప కష్టాన్ని ఎప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడలా. ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో పెట్టారు. జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి. జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది. ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న ఇమోషన్స్ లో తాగేశాను. ఇంకా సగం ఉంది, 1/2 లీటర్. వెళ్తూ నా బ్యాగ్తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం, దాంతోపాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాను. జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు 100-1600 మంది ప్రజలు, ముద్దాయిలు అందరం, మేమందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్లో నాకు పెట్టారు. నాతో పాటు 7 ముద్దాయిలు. చూస్తే 2-3 గంటలు పోయినప్పుడు దాహం వేస్తుంది. దాహం వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు. ఆ నీటిని నా వల్ల కాదు, నేను తాకలేను. భోజనాలు నేను చేయలేను. చాలా ఇబ్బంది పడ్డాను. పడుతూ లాస్ట్కి ఏం చేశాను అంటే, ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది. ఈ బాటిల్తో 3 రోజులు అలా నాలుగు తడుపుకున్నాను. సగం బాటిల్ వాటర్ 3 రోజులు తాగారా? తర్వాత స్నేహితులు వాళ్ళు ఇచ్చిన, నేను రిమైండర్ ఖైదీ కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు, కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి. ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్మని దాహం తీరినట్టు అనిపించేది. యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా? కమలా పండులో ఉండే, అంటే ఆరెంజ్లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా? నాకు అర్థమైంది అప్పుడు. అలా ఫ్రూట్స్ తోనే కాలం గడిపోయింది. విలువలు తెలుసాయి కొన్ని. కష్టం అంటే అప్పుడు అర్థమైంది 2011లో. అది కాదు సార్, ఇప్పుడు కాకరాపల్లి పవర్ ప్లాంట్ ఉద్యమంలో మా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి 3 కాల్పుల్లో చనిపోతే నాతో పాటు 1600 మందిని జైల్లో పెట్టారు. కాదు, మీకంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి జైల్లో, లైక్ అంటే మీకని కొన్ని స్పెషల్ సెల్స్, మీకని కొన్ని ప్రత్యేక భోజనాలు. వార్ అది చరిత్రలో మిగిలిపోయిన వార్ కదా. సెంట్రల్ గవర్నమెంటే రియాక్ట్ అయింది. జయరాం రమేష్ గారు పవర్ ప్లాంట్ రద్దు చేశారు, కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు బాష్పవాయువులు విడిచిపెట్టారు. అప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ చేసి పడేశారు. మాకు లోపల ఎక్కడ చాలా జైల్లో పెట్టారు. ఒక జైలు కాదు, శ్రీకాకుళం జైలు, నర్సన్నపేట జైలు, ఇచ్చాపురం జైలు స్కాటర్ చేసి పెట్టారు. అందులో మరి ఇంకా అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజుల్లో. అందులో అపోజిషన్ నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఆల్ పార్టీస్, ఆల్ లీడర్స్ పవర్ ప్లాంట్ సపోర్టు, నేను ఒక్కడనే పబ్లిక్ సపోర్ట్. నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. పోరాటం, మమ్మల్ని అరెస్ట్ అయిపోయిన తర్వాత పరామర్శించారు. అవన్నీ. సో మొత్తానికి పొలిటికల్ లైఫ్ లో కూడా ఎన్నో ఫెరోషియస్ గా ఉన్నాం. ముక్కుసూటిగా మాట్లాడడం, అటాక్ చేయటం, ఎదుర్కోవటం ఇదే. అలా నేను ఎప్పుడు లంచాలు తీసుకోలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు. అదే రాజకీయ నాయకులు కూడా అవినీతి చేయకుండా ఉంటారు. నేనున్నాను కదా. ఇది మేము ఎలా నమ్మాలి? టెక్కలు వెళ్ళండి, 4 రోజులు కెమెరా పట్టుకోండి, మారుమూల గ్రామాలన్నీ తిరగండి, ఊరుతో మీకు నచ్చిన ఊరు తిరగండి, దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రశ్నించండి. మీ దగ్గర ఉద్యోగం పేరిట గాని, పనుల పేరిట గాని, ఇంకేదైనా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని కానీ లంచం తీసుకున్నాడు అని అడగండి. వాళ్ళు తీసుకున్నాడు అని అంటే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటా.
కాదు సార్, అవినీతి చేయకుండా ఇన్నాస్తులు ఎలా కూడబెట్టారు? కోట్ల వ్యాపారం ఆస్తులు. వ్యాపారాలు ఇప్పటికీ నాకు ఎలా ఉంది, కింద పడేస్తే మళ్ళీ లేలా? సంవత్సరం క్రితం నుంచి దువ్వాడ శ్రీనివాస్ రెడ్డి అందరికీ తెలుసు కదా, అన్ని ఆస్తులు రాసేస్తున్నాను కదా మా కుటుంబానికి. మరి ఇప్పుడు ఎలా టెక్స్టైల్స్ లో అడుగు పెట్టా, మరో బ్రాంచెస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తాను? ఇప్పుడు గ్రానైట్ బిజినెస్ అంతా క్లోజా? ఆపేశారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశారు. ఓకే. సో నాకు ఇక్కడ పడేసినా మళ్ళీ ఈత కొట్టుకుని రావటం నాకు తెలుసు. ఈత రాదు, సముద్రంలో వదిలేసినా ఈత కొట్టుకొని అక్కడికక్కడే నేర్చేసి ఈత కొట్టుకొని మళ్ళీ వచ్చేస్తాను వాడికి. అది నేను నా జీవితం నాకు నేర్పింది, అది నేర్పిన పాఠాలు. సో దెబ్బలు తగులుతుంటే ఆటోమేటిక్ గా పాఠాలు రాటు తీరిపోద్ది, ఒళ్ళంతా గాయాలే, అవే అనుభవాలు. నైస్. సో మళ్ళీ మాధురి గారి దగ్గరికి వద్దాము. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న తర్వాత, ఎన్నో దెబ్బలు తగిలిన తర్వాత కొన్ని కారణాల వల్ల మీరిద్దరు ఒకటవడం జరిగింది. సో ఎలా ఉంది లైఫ్ అంటే? హ్యాపీగా ఉంది అని చెప్పి మీరు ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. కానీ ఎక్కడైనా కానీ ప్లస్లు మైనస్లు ఉంటూనే ఉంటాయి. అండ్ మాకు తెలిసినంత వరకు మీకు ఎక్కడొకక్కడ కాస్త ఈగో అనేది కొంచెం ఎక్కువ అని నాకు తెలుసు. కొంచెం కోపం ఎక్కువ, ఈగో ఎక్కువే. సో మాధురి గారి దగ్గర ఈగో ఎప్పుడు చూపించలేదు? చూపిస్తుంటా. నా కోపం వస్తే చాలా కోపంగా ఉంటాను, ఒక్క నిమిషంలో కూల్ చేసి పడేస్తుంది. ఏం చేస్తారు? సారీ చెప్పి బ్రతిమలాడి చెప్తుంది ముందు, సారీ రాజా, అది రాజా, ఇది రాజా అంటది. నేను కరిగిపోతాను, ఇప్పుడు నాకు సారీ చెప్పంటుంది. నేను కూల్ అయిపోయిన తర్వాత సరదా అంతే. ఏం కావాలండి ఇవన్నీ? ఏంటంటే జస్ట్ ఒక ప్రేమతో. అంటే రాజకీయాల్లో ఇంత బలంగా ఉండే మీరు ఒక ఆడ మనిషి దగ్గర ఇంత చిన్న పిల్లోళ్ళ ఎలా అయిపోయారు అన్నదే నాకు $1,000,000 క్వశ్చన్. బికాస్ మిమ్మల్ని చూస్తే మీ ప్రత్యర్థికి భయం. ఆటోమేటిక్ గా ఎలా ఉంటదంటే, అమ్మో దువ్వాడ శ్రీను అనేసరికి ఒక నేను అన్నట్లుగా కాస్త కూస్త ఆ రౌడీ షీటర్ లక్షణాలు మీలో ఉన్నాయి. సో అంత భయపెట్టే మీరు ఈవిడ దగ్గర రౌడీ షీటర్ వేరు, రౌడీ వేరు. సో అలాంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఇన్నోసెంట్ గా, ఇంత చిన్న పిల్లోళ్ళ ఎలా అయిపోతారు? మీరు ఒక ఆడ మనిషి అంటారేంటి? స్త్రీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? స్త్రీ శక్తి అంటే నేను కూడా స్త్రీనే కదా. ఏమనుకుంటున్నారు? మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఓకే, చెప్పండి. విష్ణుమూర్తి లాంటి వాడే లక్ష్మి కోపం వస్తే భూమి మీదకి నడుచుకుంటూ వచ్చాడు. 7 కొండల మీదకి ఎలా వచ్చారు అనుకున్నారు? శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తేటప్పుడు, భూదేవిని బంధించేటప్పుడు, భూదేవిని విడిపించడానికి కోసం విష్ణుమూర్తి కదలెళ్ళాడు. స్త్రీ కోసం విష్ణువు అడుగు వేసిన ప్రతి సందర్భం, ప్రతి యుగంలో కూడా సీతాదేవి కోసం ఆయన జీవితం అంతా, ఆయన ఆహార్యం అంతా, ఆయన శరీరం అంతా సీతాదేవిని నింపుకున్నాడు ఏకపత్ని వ్రతుడిగా. ద్వాపర యుగంలో కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువుని ఇష్టపడినటువంటి 16,000 మంది భామల్ని అలరించాడు. ఏమనుకుంటున్నారు స్త్రీ శక్తి అంటే? స్త్రీ శక్తి ముందు దువ్వాడ శ్రీనివాస్ ఎంత? ఆ దేవునికి ఇదవలేదు. మా బైబిల్కి వెళ్దాం. బైబిల్లో కూడా ప్రభు ఇద్దరిని సృష్టించాడు, యాడమ్ అండ్ ఈవ్ని. ఈ స్వర్గం అంతా మీరు చూసుకోండి, ఇక్కడే హాయిగా ఉండండి, ఇది మీకోసం సృష్టించాను, ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి ఒక చెట్టు చూపించి, ఆ చెట్టు మీద ఒక ఫ్రూట్ ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళకండి, దిస్ ఈజ్ నాలెడ్జ్ ట్రీ అండ్ నాలెడ్జ్ ఫ్రూట్, అక్కడికి వెళ్తే మీరు మీ పాపాన్ని ఒడిగట్టుకుని వాళ్ళు అవుతారని ప్రభు చెప్తాడు. చెప్పినా సరే వాళ్ళు వింటారు, గార్డెన్లో ఉంటారు. అక్కడ ఒక శాటన్ ఉంటాడు, పైథాన్, ఒక కొండచిలువ రూపంలో శాటన్ ఉంటాడు. వాడు చాలా డేంజరస్, విషం, భగవంతుడికి వ్యతిరేకి, వాడు శత్రువు. కాబట్టి అక్కడికి వెళ్ళకండి అని దేవుడు చెబితే వీళ్ళు వెళ్ళరు. కానీ ఈ ఒక రోజు టెంప్ట్ అవుతుంది, వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అంటది. ఏ యాడమ్ అంటాడు, వద్దు బాగు దేవుడు చెప్పాడు అంటాడు. లేదు వెళ్ళాలి అంటది. సరే అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ సర్పెంట్ ఏదైతే ఉంటుందో అని ఆ పాము విషవాయువులు, ఆ దేవుడు మీకు ఇక్కడికి రాకుండా చేశాడు, జ్ఞానాన్ని పొందకుండా చేశాడు, భూమి మీద చాలా జ్ఞానం ఉంది, మీ బట్టలు, మీ ఒంటి మీద దుస్తులు లేవు, మీకు సిగ్గుందా, సిగ్గు తెలియట్లేదా, జ్ఞానం లేదు కాబట్టి మీకు సిగ్గు తెలియట్లేదు అని విషబీజాలన్నీ నాటి, మరి మేము ఏం చేయాలంటే ఆ ఫ్రూట్ తినండి అంటాడు. ఆ శాటన్ అనేటప్పుడు ఈవ ఫ్రూట్ తీస్తుంటే వద్దు అంటాడు యాడమ్. ఫ్రూట్ తీస్తుంది, తింటది, తినిపిస్తుంది. వద్దు అంటాడు, తినిపిస్తుంది, తింటాడు. తిన్న తర్వాత అక్కడి నుంచే భూకంపం, విశ్వంలో విపరీతమైన మార్పులు వచ్చి అప్పుడు భగవంతుడు చెప్తాడు, నాలెడ్జ్ ఫ్రూట్ మీకు టచ్ చేయొద్దన్నాను, సర్పెంట్ మాటలు వినొద్దని చెప్పాను, విన్నారు, నిరంతరం ఆకలి కోసమే బ్రతుకుతారు అని ప్రభు ఆ బిడ్డలకి చెప్తాడు. ఆకలి కోసమే పాకుతారు. ఆఖరికి ఈ కష్టాలన్నీ మనిషి అనుభవించడానికి కారణం ఏంటంటే
ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం. డోంట్ అండర్ ఎస్టిమేట్ విమెన్ అంటే ఒక శక్తి. ఈ సృష్టికర్త ఎవరు? విమెన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.